విజయవాడ ప్రాంతం దాదాపు 45-50% నీట మునిగిపోవడం జరిగింది. వాటర్ కూడా ఏ స్థాయిలో వచ్చిందంటే దాదాపు విద్యాంశాల స్థాయికి వచ్చిన ఏరియా 8 అడుగులు అంటే విద్యాంశాలు వచ్చిన స్థాయికి ఉంది. అంత విపత్కర వరద వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ అప్రమత్తత వలన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు జాగ్రత్త చర్యలు తీసుకునే కారణంగా కూడా ఇంత పెద్ద భారీ వరద వచ్చినప్పటికీ కూడా జన నష్టం అంటే పెద్దగా జరగకుండా కేవలం 36 మంది మాత్రము అనుకోకుండా చనిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన సంఖ్య చెప్తున్నాడు. ఎంతమంది చనిపోయినారు అంటే ఎంతమంది 60 మంది చనిపోయినారని చెప్తున్నాడు. అయ్యా నువ్వు పేర్లు ఇవయా, చనిపోయిన ఎవరు లిస్ట్ అవుట్ చేస్తాము, ఆ ప్రాంతాలకు మా అధికారులను పంపించి మీ వాళ్ళు ఎవరు చనిపోయినారని లిస్ట్ అవుట్ చేస్తామంటే ఇయ్యడు. ఇప్పటి వరకు 37 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వలన నాయకుల వలన 37 మంది చనిపోయాడని గతంలో ఒక 25 రోజుల కింద కూడా ఒక ఆరోపణ చేసినాడు. కాబట్టి దానికి కూడా లిస్ట్ ఇవ్వని అంటారు. ఒకటో రెండో జరిగిన మాట వాస్తవమే, కానీ వినుకొండలో ఒకటి జరిగింది. వినుకొండలో వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉండి వ్యక్తిగత కక్షల వలన ఆగి అక్కడికక్కడ వాళ్ళు ఏదో గలాట పడి ఒకరిని కూడా పుస్తకం చదువుకోవడం జరిగింది తప్పక ఎక్కడన్నా ఒకటో ఆరో జరిగింటాయి తప్పక పార్టీ పరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళను చంపిన పరిస్థితులు కానీ దాడులు చేసిన పరిస్థితి కానీ ఎక్కడ కూడా లేదు రాష్ట్రంలో. అంత శాంతియుత వాతావరణ పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజల యొక్క భాగస్వామ్యంతో ప్రభుత్వం నడుస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పినాడు, ఎక్కడ కూడా ఖర్చులకు కార్పణ్యాలకు ఎక్కడ కూడా తాగులేని పరిస్థితుల్లో వ్యక్తిగత ఖర్చులన్నీ వదిలిపెట్టి మీరందరూ కూడా శాంతియుత వాతావరణంలో సయోధ్యతో మీరందరూ పనిచేయమని చెప్పినాడు. గతంలో ఎవరైనా వైఎస్ఆర్సీపీ పార్టీ వల్ల నష్టపోయిన వాళ్ళు కూడా తిరుగుదాడులు ఎవరు కూడా చేయకుండా ఏదో రాజీ మార్గంగానే మీరు పోండి అని చెప్పినాడు తప్పక ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన వాళ్ళ మీద ఖర్చులు తెచ్చుకోమని ఎక్కడ కూడా చెప్పడా. అటువంటి సున్నితమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంటే ఈ వరదల మీద విపరీతమైన అపోహలు చెప్పినాడు. నేను మీకు గతంలో కూడా ఒకసారి చెప్పిన, నీళ్లు శ్రీశైలము నాగార్జున సాగర్లో నీళ్లు నిలబెట్టి నింటే దిగువకు నీళ్ళు వచ్చేటి కాదని చెప్తాడు. ఆయనకి ఏమైనా కొంచెం పొలిటికల్ అవగాహన ఉందా, రాష్ట్రం మీద ఆయనకు ఏమన్నా ఒక ప్రాజెక్టుల గురించి ఒక అవగాహన ఉంటే అక్కడ మాట్లాడతారా? నాగార్జున సాగర్ శ్రీశైలము పులిచింతల ప్రాజెక్టు ఓవర్ఫ్లో అయిపోయి మన ప్రకాశం బ్యారేజ్ కూడా ఓవర్ఫ్లో అయ్యి పోతా ఉండవనే సందర్భంగా అత్యధిక 60 మిల్లీమీటర్ల వర్షం పడిన సందర్భంగా బుడమేరు గత ప్రభుత్వంలో ఆక్రమణలు జరిగినాయి. అక్కడ ఆక్రమించుకునే సందర్భంగా ఆ నీళ్లు వర్షం నీళ్లు ఈ వరదల నీళ్ళు వచ్చి సిటీ లేకుండా పోయినాయి, విజయవాడ సిటీ. అట్లా పోయిన పరిస్థితుల్లో ప్రభుత్వం అప్రమత్తమై ముందు రోజు నుంచే చర్యలు మొదలుపెట్టింది. అక్కడికి అందరికీ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ ఆఫీసులో ఎక్కడ మండలం ఆఫీసులో ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు అందరికీ మందిని చేరవేసి వాళ్ళకి ఇక్కడికి కూడా ఏ ఒక్క పూట కూడా ఇబ్బంది లేకుండా భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు 10 రోజులు 8 రోజులు దాదాపు 10 రోజులు ముఖ్యమంత్రి కలెక్టర్ ఆఫీసులోనే ఉండి బస్సులోనే పండుకొని రాత్రి 3 గంటల వరకు ఆయన పనిచేస్తూ మళ్ళీ పొద్దున్న 7 గంటల నుంచి పనిచేసి జేసీబీలలో ట్రాక్టర్లలో అన్ని ప్రాంతాల్లో తిరిగితే అందరికీ సరైన వసతుల్లో అన్ని భోజనం అందిందా లేదా, నీళ్ళు అందినాయా లేదా, మందులు అందినాయా లేదా, పడుకునేదానికి ఇబ్బంది జరిగినాయి, ఇప్పట్లో మొత్తం సరఫరా చేసి ఎక్కడ కూడా ఒక పూట కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో అందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద భారీ వరదలు వచ్చినాడు. ఎప్పుడు కనీ విని ఎరుగనంత వరద విజయవాడ పుట్టినప్పటి నుంచి రాలేదు. ప్రకాశం బ్యారేజ్ పుట్టినప్పటి నుంచి ఇంత వరద రాలేదు. అనుకోకుండా అంత పెద్ద వరదలు వచ్చినా కూడా ప్రభుత్వం నిరంతరం అప్రమత్తతో ఆ ముఖ్యమంత్రి గారిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా మాకు కొనియాడుతుంది. ఇంత బాగా చేసినాడు అనేది మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చినాడు చౌహాన్, ఆయన కూడా బాగా చేసినాడని చెప్తాను. కేంద్ర ప్రభుత్వం చెప్తాను, అమిత్ షాకి చెప్తాను. ఇంత
పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేసి ఆ ప్రాంతానికి అధికారులను పంపించి వేల మంది కార్మికులు బయట ప్రాంతాల నుంచి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి పంపించి ఇప్పుడు కూడా డిప్యూటేషన్లో విజయవాడలో ఉన్నారు మన వాళ్ళు. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, పంచాయతీకి సంబంధించిన కార్మికులు ఉన్నారు, ఆఫీసర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు. మొత్తం డిపార్ట్మెంట్ అంతా తరలించిన రాష్ట్రం నుంచి అక్కడ అంత భారీ ఎత్తున అక్కడ సౌకర్యాలు అందజేస్తూ ఉంటే ఈయన ఏదో బెంగళూరు అక్కడ ఎక్కడ తిరుగుకుంటా ఏదో ఇది లేదని చెప్తాడు. ఈయన లక్షల కోట్ల అధిపతి. ఈయన ఎంత ఇస్తాడు వరద బాధితులకు డొనేషన్? లక్షల కోట్ల అధిపతి. 10 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంత భారీ ఎత్తున విపత్తు, తీవ్రమైన విపత్తు, ఇంత భారీ విపత్తు ఎప్పుడు జరగలేదని అందరూ కూడా విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకునేటట్టు వాళ్ళందరూ కూడా వారి దాతృత్వానికి మేరకు వాళ్ళందరూ రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు ఇస్తా అంటే జగన్మోహన్ రెడ్డి ఏమి ఇచ్చినాడు? లక్షల కోట్ల ఆస్తుపరుడు. 43,000 కోట్ల రూపాయలు ఆయనకు ఆస్తులు ఉన్నాయని సిబిఐ వాళ్ళు ధృవీకరించి 11 కేసులు పెట్టారు. లేదనే దానికి లేదు, నువ్వు లక్షాధికారి కాదని చెప్పేదానికి లేదు. ఇంత భారీ మొత్తంలో నువ్వు డబ్బులుండి కూడా ఇప్పుడు 10, 12, 11 రోజులు 20 రోజులు జరుగుతాయంటే వరదకు ఏదో ఊరిక నామమాత్రంగా అంటే నీకు సౌకర్యాలు లేదు, అది లేదని వాళ్ళతో కొంతమందితో చెప్పించి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం ఒకటి చేస్తాను తప్పక ఈయన ఆ ప్రాంతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండిన ఆ ప్రాంతానికి ఈయన చేసింది ఏమీ లేదు, జీరో. కనీసం పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడం కానీ, ట్రాక్టర్లలో పోవడం కానీ, బండ్లలో పోవడం కానీ, దాంట్లో పోయి అన్ని ప్రాంతాల్లో తిరిగి వాళ్ళందరినీ బాగోగులు విచారించుకొని ఏ అన్యాయం లేదని చేయాలా. ఆయన కార్యకర్తలు, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు లక్షల మంది కోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళతో విధానాలు ఇప్పించవచ్చు కదా. వాళ్ళందరినీ భోజన సౌకర్యాలు కానీ, బియ్యం కానీ, ఉల్లిగడ్డలు కానీ, టమాటో పండ్లు కానీ, బట్టలు కానీ ఇవన్నీ ఇప్పించవచ్చు కదా. ఆయన ఒక్క రూపాయి ఎవరు కూడా ఇవ్వలే. దోచుకునే వాళ్ళందరూ ఉన్నారు కదా 5 సంవత్సరాల్లో. పెద్ద మంత్రులు ఉన్నారు, పెద్ద లీడర్లు ఉన్నారు, లక్షల కోట్ల రూపాయలు అధిపతులు అయ్యి దోచుకునే వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో. మన ఎమ్మెల్యే గారు చెప్పేటారు ఒక విన్నా నేను యూట్యూబ్లో. మాజీ ఎమ్మెల్యే గారు ప్రసాద్ రెడ్డి గారు చెప్పిండే ఏమి ప్రభుత్వం పట్టించుకుని అంతా నిరాశలైనారు, మాకు భోజనం అందలేదు, అది లేదు, ఇది లేదు అని ఊరికి ఆరోపణలు చేస్తాడు. ఈయన కూడా వేయచ్చు, ఈయన కూడా దాదాపు 1000 కోట్లకు చేరుకున్నాడు కాబట్టి ఈయన కూడా డొనేషన్ ఇవ్వచ్చు. నువ్వేమి ఇచ్చినావని నన్ను అడగచ్చు. నేను నాకు 1,73,000 రూపాయలు వచ్చే ఆనందవర్యంలో ఇచ్చేసి ఆ శక్తి మేరకు నాకు వినలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఇప్పుడు నిరంతరము అబద్ధాల విమర్శలు, అంతో పొంతులేని విమర్శలు, అంతో పొంతులేని ఆరోపణలు ప్రభుత్వం మీద చేయడం అనేది ఆయన పద్ధతి కాదు. మాజీ ముఖ్యమంత్రిగా ఇంత విపత్కర పరిస్థితి వచ్చినా కూడా రాత్రి మూడు అసలు ఒకటే గమనించి ఆయన ఇంటికి కూడా పోలే. రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎన్నుకున్నారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన టైంలో వచ్చింది కాబట్టి నా టైంలో ఇంత విపత్తు జరిగడం పెద్ద బాధాకరమైన విషయంగా ఆయన ప్రిస్టేజ్గా తీసుకుని చేస్తే దాని గురించి కనుక ఏదో అది చేయలే ఇది చేయలే అని మాట్లాడతారు. ఏడుండవు అసలు అమరావతిలో ఉండవా? ఈ 10 రోజుల్లో 2 సార్లు 3 సార్లు బెంగళూరు పోయినా వచ్చాం. గుంటూరుకి నిన్న దినం జైలు కానీ మా నందిగామ సురేష్ను మాట్లాడించాను. నీ ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్ళు జైల్లో పడిన ఇప్పటికే 2 సార్లు 3 సార్లు 4-5 ఏళ్ల కాలంలోనే జైలు దగ్గర పోయి పరామర్శించారు. పిల్లలు రామకృష్ణ ఒకటి, ఇండియన్ ఒకటి, ఇంకా ఎవరు జైల్లో పెట్టకపోవడం సరిపోతుంది. మాజీ ముఖ్యమంత్రిని నువ్వు ఇట్లా మాట్లాడడం నీకు ధర్మం కాదు. దేవుడు ఉన్నాడని చెప్తాంటాడు, దేవుడు ఉన్నాడు తప్పుకున్నాడు. దేవుడు ఉండబట్టే నీకు పెద్ద నుంచి నీ దుర్మార్గము, నీ విపరీతమైన ధనంలో పెడి నీ ఆర్థిక నేరగాడని ఒక ప్రజలు కూడా గుర్తించి 11 సీట్లను తెచ్చినాడు. అప్పుడే చెప్తాడు 5 ఏళ్ళు లేదు మళ్ళీ మేము వస్తాము. జీవితంలో రాలేడు. ఆయన పార్టీకి రోడ్ మూసేసుకొని ఇప్పటికే కాంగ్రెస్తో సంప్రదింపులు జరుపుతున్నాడు, బెంగళూరు కానీ కూడా అంటాడు. ఆ పరిస్థితి తప్పనిసరిగా జరుగుతుంది. నీ పార్టీ అయితే నీకు భవిష్యత్తులో నీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండే పరిస్థితి లేనే లేదు. నిన్ను 5 సంవత్సరాలు ప్రజలు ఏదో నువ్వు చేస్తావు, ఏదో చేస్తావు, ఏదో చేస్తావు అని నీకు
150 సీట్లతో పట్టం కడితే నువ్వు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి శూన్యం. ఎక్కడ కూడా నీ అభివృద్ధి కానీ